నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ NVS 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 13 చేసుకుందాం. ఇది తెలంగాణ అలాగే ఆంధ్ర నుంచి ఎవరైతే ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఎందుకంటే కొన్ని పోస్టుల్లో ఇవి 10 మార్కులకు గాను, కొన్ని పోస్టుల్లో 15 మార్కులకు గాను ఉంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈ క్లాసెస్ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అందించడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదు కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. NVS 2024 జనరల్ హిందీ ఇన్ తెలుగు అని చెప్పేసి మనం 0 లెవెల్ టు హీరో లెవెల్ అయితే ఇది ఏమి రాకున్న వాళ్ళకు కూడా మనం అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా యూస్ అవుతుందని భావిస్తున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని అప్పుడు నేను చేసే ప్రతిస్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే ఇంకెవరైతే ఈ DSC హిందీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఎవరైనా సో వాళ్ళ కోసం అయితే రాత్రి 9:30 గంటలకు ప్రతిరోజు లైవ్ సెషన్ అనేది ఉంటుంది. అలాగే రీసెంట్గానే మనం గ్రాండ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా చేశారండి. అందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి కూడా. సో మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే అది కూడా చూసి ఇచ్చండి. సో దాంతోపాటుగా మనం ఈరోజు మొదటి ప్రశ్న ఏందని చేసేసుకుందాం. సో మనం ప్రతిరోజు టాపిక్ వైజ్గా చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఒక టాపిక్ తీసుకుని జరిగింది మీకు మంచిగా. సో ఈరోజు చూసేద్దాం అది ఏందనేటువంటిది. మరి చూడండి, క్రియాకి విశేషత పతా చలాతా హై తో ఉసే క్యా कहते हैं అంటున్నాడు. సో మనం ఇది నిదానంగా మనం ఒక్కొక్కటి చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏమంటున్నాడంటే క్రియా యొక్క విశేషతను తెలిపేటువంటి పదాలని ఏమంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూస్తున్నట్లయితే సంజ్ఞ, సర్వనామం, క్రియా విశేషణ్, క్రియాన్నం. సో మనం మామూలుగా అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సంజ్ఞ అలాగే సర్వనామం యొక్క విశేషతను తెలిపేటువంటి పదాలని మనం విశేషణము అన్నం అనుకున్నాం. అయితే ఇక్కడ డైరెక్ట్గా మనకు పైన ఇచ్చాడు చూడండి, ఆన్సర్లోనే మన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. క్రియాకి విశేషత, క్రియ యొక్క విశేషణం తెలిపేటువంటి పదాలని ఏమంటారు అంటే క్రియా విశేషణం అంటారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మనం ఆ క్వశ్చన్ 2-3 టైమ్స్ చదివినట్లయితే మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది కాబట్టి సో మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది కా అంటే యొక్క అనేటువంటిది అంటే ఇక్కడ క్రియాకి విశేషత అని ఉంది కదా. సో క్రియ యొక్క విశేషతను తెలిపేటువంటి పదాలని మనం క్రియా విశేషణం అని అంటాం. సో ఇంతకుముందు మరి క్రియ కానివ్వండి, సర్వనామం కానివ్వండి, సంజ్ఞ కానివ్వండి, విశేషం కానివ్వండి ఆల్రెడీ మనం చేసాం. సో మీకు ప్లేలిస్ట్లో కూడా దొరికితే మీరు అక్కడ కూడా చూసే ఇచ్చండి. రెండవ ప్రశ్న చూడండి, క్రియా విశేషణకి కితనే భేద్ హై అంటున్నాడు. తో 3, 4, 5. మళ్ళీ ఈ దేనిలో చూసినట్లయితే మొత్తం 4 రకాలు ఉంటాయండి. 4 అంటే మనకు 4 అనేటువంటిది అవుతుంది. అందుకే ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మరి అవి ఏంటంటే సార్ అనేటువంటిది మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఒకటి చూడండి, కాల్వాచక్ అంటే దీంట్లో టైం మెన్షన్ చేస్తారు. రెండవది చూసుకున్నట్లయితే స్థాన్వాచక్ అంటే ఇందులో ప్లేస్ అనేటువంటి తెలియజేస్తారు. మూడవది చూసుకున్నట్లయితే రీతివాచక్. మరి నాలుగవది చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఇదేమవుతుందంటే పరిమాణవాచక్ అంటే మోతాదు తెలిపేటువంటి మనకు దీనిలో మోతాదు అనేటువంటి తెలియజేస్తారు అనమాట. రైట్. సో అలాంటి పదాలు దీని కిందకి వస్తాయా అంటే మనకు పరిమాణవాచక్లో వస్తాయి. రైట్. సో మరి నెక్స్ట్ ప్రశ్న కూడా చూసేద్దాం. మూడవ ప్రశ్న చూడండి, జో శబ్ద్ లింగ్ వచన్ కాల్ और कारक से परिवर्तन नहीं होते तो ఉసే క్యా कहते हैं అంటున్నాడు. చూడండి, నహి అంటున్నాడు, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి క్వశ్చన్స్. నాట్ అంటున్నాడు అంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లింగ్ కానీ కారక్ కానీ మనకి ఏదైతే జెండర్ కానీ అలాగే కారక్ కానీ విభక్తుల్లో కానీ అటువంటి ఇది వాడినా కూడా ఎటువంటి మార్పు ఉండకుండా ఉంటాయి కదా పదాలు, వాటిని ఏమంటారు అని అంటున్నారు. సో మార్పులు చెందినటువంటి పదాలను ఏమంటారు అంటే మనకి ఇక్కడ చూసుకునండి, అవికారి శబ్ద అని ఆప్షన్ బిలో ఉంది కదా, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుందండి, అవికారి శబ్ద. వికారి శబ్ద అంటే దాంట్లో మార్పులు వస్తాయి. క్రియా విశేషణ అంటే మనం చెప్పుకున్నాం, క్రియ యొక్క విశేషాన్ని తెలిపేటువంటి పదాన్ని మనం క్రియా విశేషణం అంటాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిరర్థక శబ్దం అంటే దాంట్లో ఆ శబ్దంలో ఎటువంటి అర్థాలు ఉన్నాయని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇది మీకు మరీ డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి. మీరు ఇంకా అక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నాలుగవ ప్రశ్న, క్రియా విశేషణ కా భేద్ నహీ హై. ఇంతకుముందు చెప్పాను కదా 4 అని చెప్పాం. ఆ 4లో మరి ఇక్కడ ఏది కాదు మీకు చూడండి. ఫస్ట్ వచ్చేసి స్థాన్వాచక్ ఉంది, నెక్స్ట్ కాల్వాచక్ ఉంది, నిశ్చయవాచక్ అని ఉంది, మరి పరిమాణవాచక్ అని ఉంది. సో మరి ఇక్కడ నిశ్చయవాచక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు కాదు. సో ఇది మనకు కాదు కాబట్టి ఇక్కడ నహి అని అడిగాడు కాబట్టి మనకు కాదు కాబట్టి ఇదే మనకు ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్. ఏదది అంటే నిశ్చయవాచక్. మరి ఇది ఎందులో వస్తుందంటే మనకి సర్వనామంలో వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి మీరు ఈజీగా చేస్తుంటారు. మరి ఇక్కడ ఇది ఏం రావాలి, దీని ప్లేస్లో ఏమని రావాలి అని చూసుకున్నట్లయితే రీతివాచక్ అనేటువంటిది రావాలి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం.
ఐదవ ప్రశ్న చూడండి, జో శబ్ద్ క్రియా కి సమయ సంబంధి సే ప్రకట్ హో ఉసే कहते हैं. చూడండి ఇప్పుడు ఇంతకు మనం చెప్పుకున్న 4 రకాల టైప్స్ ఉన్నాయి కదా, మరి క్రియా విశేషం ఏదైతే ఉన్నాయో ఈ పదాలు ఈ దాంట్లో టైం మెన్షన్ చేసేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు అంటాం అని చెప్పేస్తున్నాం కదా. సో టైం అంటే ఏంటి? సమయము. సమయం అంటే కాలము. కాలము అంటే హిందీలో ఏమొస్తుంది? కాలవాచక్. కాలవాచక్ మరి ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది చూసి కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు డైరెక్ట్గా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. కాలవాచక్ క్రియా విశేషం అవుతుంది. ఓకే, మనకి ఇలా ఎగ్జాంపుల్ కూడా ముందు వస్తే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే 6వ ప్రశ్న చూడండి, గీత మంద్ మంద్ ముస్కురా రహీ హై, ఇస్ వాక్య మే మంద్ మంద్ క్యా హై అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ ముస్కురా రహీ హై అంటే నవ్వుతుంది. గీత అమ్మాయి నవ్వుతుంది. ఎలా నవ్వుతుంది? ఎలా నవ్వుతుంది అన్నట్లయితే అక్కడ విశేషం ఇచ్చాం. మంద్ మంద్ అంటే మందహాసంగా నవ్వుతుంది. మరి ఇది ఏమవుతుంది? క్రియ యొక్క విశేషతను తెలుపుతుంది కాబట్టి మనకు క్రియా విశేషణ అవుతుంది. మరి ఎక్కడ ఉంది? ఇది ఆప్షన్ బిలో ఉంది. రైట్, క్రియా విశేషణ. ఇలా మనకు ఆప్షన్ కూడా చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే మనకు ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు రాని పక్షం ఏం చేస్తారంటే ఎలిమినేషన్ మెథడ్లో కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్తో మ్యాచ్ చేసి చూడాలి. ఒకవేళ మ్యాచ్ కాకపోయినట్లయితే మనకి ఆన్సర్ అనేటువంటిది కాదు. నెక్స్ట్ చూడండి 7వ ప్రశ్న, నిమ్న में से పరిమాణవాచక క్రియా విశేషణ హే. పరిమాణవాచక అంటే మోతాదు అంటాం కదా, పరిమాణంలో ఎక్కువ తక్కువ కొంచెము, మళ్ళీ మనకు నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో నెంబర్స్లో కూడా ఎక్కువ నెంబర్ తక్కువ నెంబరు మళ్ళీ ఎలా అని ఇక్కడ దీంట్లో ఎక్కువ ఏదైనా కానీ మనకు మోతాదు తెలియజేస్తుందండి. సో మరి ధీరే ధీరే కల్ కమ్ జాదా. సో ఇక్కడ మనకు ఇక్కడ కమ్ జాదా అని ఉంది కదా, ఈ రెండు కూడా కరెక్ట్ అవుతాయండి. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా మనకి ఆప్షన్లో కరెక్ట్ అవుతాయి. ఏది పెట్టినా ఒకటేనండి. సో మరి ఇక్కడ కమ్ అనేటువంటిది ఇక్కడ కమ్ అంటే తక్కువ, జాదా అంటే ఎక్కువ. మరి ఇక్కడ కల్ అంటే ఇక్కడ కల్ అని ఉంది కదా, ఈ కల్ అనేటువంటిది మనకు టుమారో అని కూడా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, టుమారో అని కూడా వస్తుంది. అలాగే నిన్న ఎస్టర్డే అని కూడా వస్తుందండి. టుమారో అంటే ఎస్టర్డే, టుమారో అంటే రేపు, మరి ఎస్టర్డే అంటే కూడా మనకి నిన్న అని అర్థం వస్తాయి. కానీ సందర్భం బట్టి వస్తుంది. కల్ రామ్ ఆయత, నిన్న రాముడు వచ్చాడు. మళ్ళీ కల్ రామ్ ఆయేగా, రాముడు వస్తాడు. గా థా, ఇదే మనకు లాస్ట్ ఏదైతే ఉందో అది మనకు ఇది తెలియజేస్తుంది. ఇలాంటి ప్రశ్నలు సమాధానాలు మళ్ళీ మనం ఇంకా వీడియోలో చెప్పుకుందాం. సో అది కూడా మంచి సెషన్ అయితే అందిస్తాను మీకు. ఇక్కడ ధీరే ధీరే అంటే ధీరే ధీరే అంటే నిదానంగా, నిదానంగా స్లోగా అని అర్థమవుతుంది. రైట్, మరి చెప్పుకున్నాం కదా, కమ్ అంటే తక్కువ, జాదా అంటే ఎక్కువ. 8వ ప్రశ్న చూడండి, వే లోగ్ అభీ అభీ గయే హై, వాక్య మే అభీ అభీ క్యా హై. వారు ఇప్పుడిప్పుడే వెళ్ళారు. అభి అంటే ఇప్పుడే అంటే ఇది ఏమవుతుంది? టైం తెలియజేస్తుంది కదా, ఇప్పుడే అని చెప్పేసి. రైట్, అభి గయే హే అంటే ఇక్కడ చూడండి స్థాన్ వాచక్. స్థాన్ అంటే ప్లేస్ గురించి, ఇక్కడ ప్లేస్ అనేది చెప్పలేదు. సో మరి ఇక్కడ పరిమాణ వాచక్, మోతాదు చెప్పలేదు కదా. జాదా గయే, కమ్ గయే అది చెప్పలేదు. ఇక్కడ రీతి వాచక్ ఎలా అనేది చెప్పలేదు, ఎలా వెళ్ళారు అనేది చెప్పలేదు. రీతి అంటే చేసే పద్ధతి, ఎలా ఏ టైప్లో ఆ క్రియ జరిగింది అనేటువంటిది పద్ధతి. మరి కాల్ వాచక్, మనకు కాల్ వాచక్ అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 9వ ప్రశ్న చూడండి, అవ్యయ కితనే ప్రకారకే హోతే హై. అవ్యయ అనేటువంటివి మనకు మార్పు చెందినటువంటివి అవుతాయండి. మరి ఇవి చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఏది? మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 4 రకాలు అవుతాయి. రైట్, 4 రకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగానే మనకు అవికారి అన్న అవ్యయ అన్న ఒకటే కాబట్టి మనం అలా గుర్తుపెట్టుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి అవార్డు ఇది తీసుకోవడం జరిగింది. అవ్యయ అన్న అవికారి అన్న రెండు కూడా మార్పులు చెందినటువంటివి, పరివర్తన నా హో అని అంటారు. నెక్స్ట్ నిమ్న మే సే అవ్యయ హై. అవ్యయ హై అంటే మరి మార్పు చెందినటువంటి, ఎటువంటి సందర్భంలో కూడా మార్పు చెందినటువంటి ఉంటాయి. అయితే హిందీలో కొన్ని అవ్యయ పదాలు ఉంటాయి. ఔర్ కానివ్వండి, ప్రతి కానివ్వండి, లెకిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఏ టైంలో ఎట్లా రాసినా, ఏ సెంటెన్స్లు యూజ్ చేసినా ఇవి మాత్రం మీకు మార్పు చెందవు, కానీ పదాలు యూజ్ అవుతాయి. కానీ ఇవన్నీ కూడా రైట్ కాబట్టి మనకు ఇది రైట్ కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. రైట్, ఇలాగా మన క్వశ్చన్ అనేటువంటిది చేసుకున్నట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతామండి. మరి ఇవాళ ఈ సెషన్ మీకు ఎలా అనిపించిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ కానివ్వండి, అలాగే సజెషన్స్ కానివ్వండి, ఒపీనియన్ కానీ షేర్ చేసినట్లయితే అవన్నీ కూడా తీసి నెక్స్ట్ రేపటి క్లాస్ తీసుకొస్తాం. మరి మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కూడా ఫాలో అవుతుంది. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు ఏదైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కానీ సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పటిదాకా మీరు ఎంత ఓపిక అయితే చూసి కొంత జ్ఞానాన్ని అయితే ఆర్జించారో, అలాగే కొన్ని ఆన్సర్లు కూడా చేశారనుకుంటున్నాను. కాబట్టి మీకు అందరికీ పేరు అయితే ధన్యవాదాలండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి, మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.